ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీత రోజు కర్మయోగంలో 17వ శ్లోకం అనుసంధానం. యస్మాత్మరతి రేవ స్యాత్ ఆత్మ తృప్తస్య మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యః తు ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కానీ మానవః ఏ మనుజుడు ఆత్మరతి ఏవ ఆత్మయందే రమించును, చ మరియు ఆత్మతృప్తి తృప్త ఆత్మయందే తృప్తి చెందును, చ అట్లే ఆత్మని ఏవ ఆత్మయందే సంతుష్టుడై స్యాత్ ఉండును, తస్య అతనికి కార్యం ఎట్టి కార్యం న విద్యతే మిగిలిన. యహతు మానవ ఆత్మరతి ఏవ ఆత్మతృప్త చ ఆత్మని ఏవ సంతుష్ట చ స్యాత్ తస్య కార్యం న విద్యతే. సచ్చిదానందమైన పరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞానైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే లభించను. అతడు పూర్ణ కాముడు కన్నా ఆత్మయందే తృప్తును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఈ మంత్రంలో తర్వాత వచ్చే మంత్రంలో కృష్ణ పరమాత్మ కర్మయోగం యొక్క ప్రయోజనం గురించి చెప్తున్నాడు. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గీత కానీ వేదం కానీ కర్మయోగమే అంతిమ లక్ష్యమైన ఎన్నడూ చెప్పదు. కర్మయోగం జ్ఞానాన్ని ఇవ్వదు కాబట్టి కర్మయోగం మోక్షాన్ని ఇవ్వదు. అందువల్ల కర్మయోగాన్ని అంతిమ లక్ష్యంగా చూడకూడదు. అలాగని కర్మయోగం అప్రయోజనమని కూడా అనకూడదు. ఎందుకంటే కర్మయోగం మాత్రమే చిత్తశుద్ధిని ఇవ్వదు. అందువల్ల ఎవరైనా సరే ముందు కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది దాని తర్వాత ఇంకా ఉన్నతమైన సాధనకి వెళ్ళాలి. ఇక్కడే అందరూ పొరపాటు పడుతుంటారు. కర్మయోగమే మోక్షాన్ని ఇస్తుందని అనుకుంటారు. అలా కాదని ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే ఏ తర్వాత జ్ఞానయోగం సమాజానికి సేవ చేసి చిత్తశుద్ధి పొంది కర్మయోగం మాని లేదా తగ్గించి ఆత్మవిచారణ మొదలుపెట్టాలి. ముందు చూసినట్లుగా మన ప్రాథమిక సమస్య ఆత్మజ్ఞానం తొలగించుకుంటే కానీ ఎంత ఆధ్యాత్మిక సాధన చేసినా లాభం లేదు. అందువల్ల కర్మయోగం నుంచి ఎదగాలి. 6 ఋక్షముని యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 6వ అధ్యాయం 3వ శ్లోకం. కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావాలి. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఉంటుంది. ఆ 9 నెలలు ఆ శిశువుకి ఎంతో ముఖ్యమైన కాలం. ఆ తల్లి గర్భం శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. కానీ 9 నెలలు దాటాక అదే తల్లి గర్భం శిశువునికి ఆటంకంగా అవుతుంది. అందువల్ల ఆ శిశువు బయటకు రావడానికి ప్రత్యేక ఏర్పాటు చేసి శిశువు ఎదుగుదల ఇంకా బయటకు జరగాలి, లోపల కాదు. అదేవిధంగా కర్మయోగం తల్లి గర్భం లాంటి దాని నుంచి బయటకు రావాలి. మొదటి దశను ప్రవృత్తి మార్గం అని, రెండవ దశ నివృత్తి మార్గం అని అంటారు. ప్రవృత్తి మార్గంలో బాహ్యముఖంగా ఉంటే నివృత్తి మార్గంలో అంతర్ముఖులు అవుతారు. అంతర్ముఖులయ్యాక నేనెవరని ప్రశ్న వేసుకోవాలి. ఇంతవరకు జీవితం యాంత్రికంగా గడుపుతూ వచ్చాం. అందరూ చేస్తున్నాం కాబట్టి మనము చేస్తున్నాం. ఎల్కేజీ నుంచి 10 దాకా చదివి తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ వాళ్ళకు చదువులు చెప్పించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్లకు అలా సాగిపోతుంది యాంత్రికంగా. ఇప్పటికైనా ప్రశ్న వేసుకోవాలి. కస్తం కోహం కుత ఆయాతః కామే జన్మి కోమే తాతః ఇది పరిభావాయ సర్వమాసారం విశ్వం తత్వ స్వప్న విచారం. భజగోవిందం 23వ శ్లోకం. జీవితం అంటే ఏమిటి? నా స్వరూపం ఏమిటి? నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను? నా అంతిమ లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు జ్ఞానయోగంలో దొరుకుతాయి. ఈ జ్ఞానయోగం వేదాంత శ్రవణం, మనన, నిధి ధ్యాసల ద్వారా కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని పొంది అర్థం చేసుకుని జీర్ణించుకుంటేనే అసలు స్వరూపం తెలుస్తుంది. నేను పూర్ణుడనే అర్థం అవుతుంది. అది తెలిస్తే జీవితంలో పోరాటం ముగిసిపోతుంది. ఉదాహరణ, జ్ఞానయోగానికి రాందే కర్మయోగం అసంపూర్ణం. కర్మయోగం లేదే జ్ఞానయోగం అసాధ్యం.
అందువల్ల కర్మయోగం పాటించి జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందండి. కర్మయోగం గురించి వివరంగా చెప్పి జ్ఞానయోగం గురించి తెలివిగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు శ్లోకార్థం చూద్దాం. శ్లోకం. మానవ జ్ఞానయోగిని మానవ అంటారు. అతను తెలివైన వ్యక్తి, ఎందుకంటే అతను సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటాడు. సమస్య నువ్వే, పరిష్కారం నువ్వే. ఇంతవరకు సమస్య బాహ్యం ఉందనుకుంటున్నాం, కుటుంబ సభ్యులతో, ఉద్యోగులతో, పరిస్థితులు. కానీ తెలివైన వ్యక్తి ఆత్మవిచారణకు వచ్చి గురు శాస్త్ర ఉపదేశం ద్వారా నేర్చుకుంటారు. గురువు ద్వారా శాస్త్రం నేర్చుకున్నప్పుడు ఒక మహాద్భుతం కనుగొంటాడు. కనీ విని ఎరగని విషయాన్ని కనుగొంటాడు. ఇంతవరకు వేటి కోసం బాహ్యంగా పరుగులు పెట్టాడో అవి తనలో ఉన్నాయని అర్థం చేసుకుని ఆశ్చర్యపోతాడు. భద్రత కావాలంటే తన భద్రత ప్రతీక, పూర్ణత్వం కావాలంటే తన పూర్ణ పురుషుడు, శాంతి కావాలంటే తను ఆనంద స్వరూపుడు. ఆత్మరతిరేవ స్యాత్. ఆత్మ అంతకు ముందు బాహ్య వస్తువులతో ఆనందపడ్డాడు. ఇప్పుడంటే ఆత్మజ్ఞానం పొందాక ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందం బాహ్య వస్తువు నుంచి వచ్చింది కాదు, తనలో ఆనందం పొందేవాడు. అది అతని స్వస్వరూపం. ప్రజహాతి యథా కామాం సర్వాన్ ప్రార్థమనోగతాన్. ఆత్మన్యేవాత్మన తుష్ట స్థితి ప్రజ్ఞం సదోచ్యతే. 2వ అధ్యాయం 55వ శ్లోకం. ఆత్మతృప్తస్య. తన విషయంలో పూర్తిగా తృప్తి చెందుతాడు. ఇంకా ఎక్కువ కావాలనుకోడు, ఎందుకంటే అతడు పూర్ణుడు. పూర్ణత్వం అంటే అనంతం. అనంతాన్ని మించిన ఇంకోటి లేదు. లౌకిక ప్రపంచం ఎంత సాధించినా దానికన్నా ఉన్నతమైనది ఏదో ఉంటుంది. ఆత్మన్యేవచ సంతుష్ట. అతను ఆత్మలో తృప్తి చెందుతాడు. బాహ్య వస్తువుల మీద ఆధారపడు. నేను ఆనందాన్ని ఇచ్చే వస్తువులు ఒకటి కాను, నేనే ఆనంద స్వరూపం తెలుసుకుంటాను. తస్య కార్యం న విద్యతే. దాని తర్వాత అతని జీవితంలో ఏ విధమైన పోరాటం ఉండదు. దాని తర్వాత ఏం చేసినా పూర్ణత్వం కోసం చేయడు, పూర్ణత్వంతో చేస్తాడు. ఇదే జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య వ్యత్యాసం. జ్ఞాని పూర్ణత్వంతో చేస్తే అజ్ఞాని పూర్ణత్వం కోసం పనిచేస్తాడు. పూర్ణత్వం కోసం చేసే పని సంసారం అంటారు. పూర్ణత్వంతో చేసే పనిలో ఆనందం ఉంటుంది, దానిలో లీల అంటారు. అందువల్లనే రామలీల, కృష్ణలీల పదాలు వాడతారు. మంగళం మంగళాశాసన పరమదాచార్యం సర్వైస్య పూర్వైరాచార్యే సకృపాయాస్ మంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.